హలో గైస్, ఇది ఫ్రోజన్ ఫుడ్. మనందరికీ తెలిసిందే. దీన్ని ఫ్రిడ్జ్ లో పెడితే చాలు నెలలు సంవత్సరాలు ఏం ఖరాబ్ కాకుండా ఉంటది. అయితే మా అమ్మమ్మకి అసలు తెలియనే తెలియదు. ఇంతవరకు అసలు ఫ్రోజన్ ఫుడ్ ని తినలేదు. అసలు ఆమెకి ఇది ఏంటో కూడా తెలియదు. సో ఈ రోజు అయితే మనం హోమ్ మేడ్ ఫ్రెష్ చికెన్ అండ్ చపాతీ చేసి ఫ్రోజన్ ఫుడ్ తో కంపేర్ చేద్దాం. నేనైతే ఫ్రోజన్ ఫుడ్ చేసా, మా అమ్మమ్మనేమో ఫ్రెష్ చికెన్ అండ్ చపాతీ చేస్తుంది. సో నా పేరు ప్రదీప్, వెల్కమ్. ఇట్స్ రియలీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది ఫ్రోజన్ ఫుడ్, ఇంకా ఐస్ గడ్డలు కట్టినాయి. అసలు ఏమనుకున్నావు అమ్మమ్మ దీన్ని చూస్తే? నీకేమనుకున్నావు? చపాతీలు లాగున్నాయి. చపాతీలు ఇవేమనుకున్నావు? అవి పండ్లు. పండ్లా? కరెక్ట్ చూడే బొమ్మ, కరెక్ట్ చూడు. కరెక్ట్ చూస్తున్నా. కళ్ళు కనిపిస్తలేవా? అద్దాలు పెట్టాలా? ఇట్లా పండ్లా? ఇది పండ్లా అంట. 80 రోజులు అవుతుంది. అదే మేము తెచ్చి చాలా రోజులు అయింది. ఫ్రిడ్జ్ లో పెట్టినాం. దాన్ని చూసి మా అమ్మ ఫ్రిడ్జ్ లో పెట్టినా పర్సన్. మనం ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనుకో నెలలు సంవత్సరాలు వస్తుంది. చూపిస్తా ఎన్ని రోజులు వస్తుంది అంటే. ఇది దీని ఎక్స్పైరీ డేట్ అయితే 22/23, ఎక్స్పైరీ డేట్ 18/24, అంటే సంవత్సరం వరకు ఉంటది. కొన్ని మరి చపాతీలు కూడా ఇంకంతే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, నువ్వేమో ఇంటికాడ వేసి చపాతీలు చేయి, నేను ఈ చపాతీలు చేసా. రెండింటికి చూద్దాం ఏది గెలుస్తుంది అనేది. ఇదైతే చికెన్ టైప్ లో ఉంటది బయటికి జూనికి, కానీ ఇదేంటంటే చీజీ పాప్, అంటే దాని లోపల చీజ్ ఉంటది అనమాట. చూసినావా? మనం వేయాలంటే ఇగో మొత్తం పిండి కలపాలి. నేను జస్ట్ ఇగో దీంట్లో ఆల్రెడీ తాల్చినవే వస్తాయి. ఎట్లనే చూడండి. ఇరిగిపోతున్నాయి రా బాబు. షిట్ మ్యాన్, తీయాలి మనము. నువ్వు ఇంకా తాలుస్తూనే ఉన్నావు అమ్మ. జస్ట్ ఆల్రెడీ అయ్యే వచ్చినాయి. నాదే ఇంకా తొందర అయిపోతుంది నీకంటే. చపాతి అసలు తీయనికేనే వస్తలేదు. దేవుడా, మొత్తం ఏమి ఇచ్చినారా బాబు చపాతీలు? అన్నీ అతకపోతున్నాయి. అయ్యో అమ్మ ఆడ ఫాస్ట్గా వేసేస్తూనే ఉంది. ఇప్పటికి మొత్తం పిండి కలిపిన చాలా టఫ్ ఇది తీయడం. సక్సెస్ఫుల్ ఇది చేసినాం. నా చపాతీలు అయితేనే ఉన్నాయి. ఇటే మా రప్ప తాలుస్తూనే ఉంది మా అమ్మమ్మ. ఇదేమో నేను చేస్తాను అయిపోకొచ్చేది. నీది ఇంకా నువ్వు తాల్చగానే ఉన్నావు. నా చపాతీ అయిపోయింది ఓగయ్యా, నీది ఇంకా తాలుస్తూనే ఉంది మా అమ్మమ్మ. దాని మీద ఏకు నువ్వు. నా అయిపోయినాక ఏదు ఆగు, నువ్వు సైడ్కి ఎక్కువ. నాకు నీకు సంబంధమే లేదు. అది తొందర అయిపోతుంది. 2 నిమిషాలు. కొన్ని ఇరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇదైనా పిండి అనుకుంటే, కానీ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెడతారు, నెలలు స్టోర్ అవుతుంది. ఫ్రోజన్ ఫుడ్ వర్సెస్ హోమ్ మేడ్ ఫుడ్. సరే నా చపాతీ అవుతుంది, కానీ నువ్వేమో తయారైనవా? నావేమో నేను తయారు చేస్తున్నా. మళ్ళీ ఎంత అనుకున్నావు దీనికి? ఎంత తెలుసా? ఇది 75 రూపాయలు. ఇది పిండికి ఎంత? పిండికా 40. ఫ్రోజన్ ఫుడ్ మా అమ్మమ్మ కోసం 5 ఫ్రోజన్ చపాతీలు మస్తు అయిపోయింది. లాస్ట్ అయిపోయింది. మా అమ్మమ్మ పిండి తెచ్చి కలిపి చేసే లోపల నాది చపాతీలు అయిపోయినాయి. చూసినావు అంత ఫాస్ట్ నాది. ఇప్పుడు ఇక నువ్వు వేసుకో, నేను వేరేది చేసుకోరా. ఫ్రోజన్ చపాతీలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. ఇక నువ్వే. ఇది హోమ్ మేడ్ చపాతీ. ఏంది అట్లా పోస్తున్నావు నువ్వు వెరైటీగా? చెప్పమ్మ ఏం సంగతి? ఇంకా ఇదేమో చపాతీ పిండి, మరి అదేం పిండి? అదే చపాతీ పిండి. చపాతీ పిండి కానీ ఎన్ని రోజులు పెట్టిండ్రు. ఫ్రిడ్జ్లో పెట్టి తెచ్చిర్రు. ఇప్పుడు తాలుస్తుంది నేను. ఇదేమో నువ్వేమో ఇప్పుడు తాలుస్తీవి. కరెక్టే, కొంచెం ఫ్రెష్ అయితే ఇదే ఉంటుంది అనుకో. హోమ్ మేడ్ ఫుడ్ మాత్రం ఉండాల్సిందే కాక. మా ఫ్రోజన్ చపాతీలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. అవి 3, 4, 5, 6, 7, 8 అన్ని రెడీ అయిపోయినాయి నా ఫ్రోజన్ చపాతీలు. చపాతీలు అవుతున్నవి. ఇంకా చికెన్ కావాలి. నేను చికెన్ చేస్తావు నువ్వు? ఊరి దేవుడా, చికెన్ చేస్తుందన్న మా అమ్మ. నేనైతే చికెన్ చేస్తాం. చీజీ పాప్స్ వేసాను. చికెన్ హై లెవెల్ వేసా. ఇప్పుడు ఇదేమో చపాతీలు అయితే రెడీ అవుతున్నాయి. వెయిట్ కొంచెం అయితే ఇక మనం చికెన్, నేనేమో చీజీ పాప్స్ చేసిన తర్వాత ఇక చూద్దాం ఏదేమవుతుంది అనేది. ఇంకోటి అది 3 మినిట్స్లో అయిపోతుంది. చికెన్ ఎంతసేపు పడుతుంది? 2 నిమిషాలు అవుతుంది. చికెన్ ఎంతసేపు అవుతుంది? 2 నిమిషాలు లేడా కదా చికెన్. టైం పడుతుంది. మ్యాగీ అనుకుంటున్నావా? ఇట్లా 2 నిమిషాలలో అయిపోనికి ఎంత టైం పడుతుంది? టైం అర్ధగంట పడుతుంది. కానీ నేను చేసేది 3 నిమిషాలలో వేసి పడేస్తా. 3 నిమిషాలలో అక్కడ మళ్ళీ పెట్టి ఉంటే అట్లా అవుతుంది. ఏం లేదు, మంచిగానే ఉంటాం. నేను చూసినా 2 నిమిషాలు ఆల్రెడీ కలిపిందే వచ్చింది. ఎన్నడో కలిసిపోయి 3-4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినావు. వాళ్ళు ఎన్నడో కలిపిండ్రు, వాళ్ళు ఎన్నడో చేసిరు. నేను ఇప్పుడు తయారు చేస్తున్నా. నేను చూద్దాం. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా? చూద్దాం. అయినాక చూద్దాం. ఇంటికాడ ఫుడ్ గెలుస్తుందా, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫుడ్ గెలుస్తుందా? ఇంటికాడనే గెలుస్తుంది. చూద్దాం ఏది మంచిగా టేస్ట్ ఉంటుందో. రూపు తెలుస్తూనే ఉంది. రూపు ఎప్పుడైనా సరే
రూపాన్ని చూసి ఎవరిని అంచనా వేయొద్దు, చెప్పలేం మంచిగా ఉండొచ్చు. మా మామ చేసే హోమ్ మేడ్ చపాతీలు కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినాయి. 1 2 3 4 అక్కడ పెట్టు, ఇది అయిపోయిన తర్వాత ఒకటేసారి చేస్తానే. పెట్టు అక్కడ బాండి పెట్టు, ఫ్యాన్ పెట్టి వేయి. చేస్తా మంచి ఎట్లయినా సరే ఇంటికాడ వేసుకునే ఫుడ్ చికెన్ చేస్తున్నావు మంచిగా. నేను ఇది చీజీ పాప్స్ సేమ్ చికెన్ చున్నికి అయితే చికెన్ లెక్కనే కొడుతుంది, మళ్ళీ ఎట్లుండదో చూడాలి. ఇంకా పోషిస్తున్నాం ఆయిల్, అటు వస్తున్నావా? దేవాల ఆయిల్ అంతే, 3 నిమిషాలు దేవితే అంతే అయిపోతుంది. నీలాక గంటలు కాదు. ఇది ఓపెన్ చేస్తే ఏంటి ఎట్లున్నది మొత్తం ఒత్తి తెల్ల చేసినట్టు ఒత్తిగో ఇట్లా పిండిలాక అయిపోయింది. అట్లా ఒత్తి చూస్తున్నావు ఏంది? ఇంట్లో మా కథలు ఉన్నాయి ఇంట్లో, ఇట్లా అవి కొట్టాలి, కొట్టేయాలి ఇట్లా, అట్లా కాదా ఇట్లా కొట్టేయాలి. దీన్ని ఎట్లా కొట్టేసావు? ఇట్లా కొట్టేయాలి. ఏది? అవి చేతి మీద కొట్టేయాలి, బొండలు కావు అప్పుడప్పుడులాగా. అప్పుడంలాగా ఎట్లా కొడతావు? ఈడు ఎట్లుంది ఈడు బొమ్మదుడు ఇగో గుండు ఉన్నాయి, మళ్ళీ మరి గుండు చిన్న మరి అంతలా చేస్తున్నావు నువ్వు కాగినా. జస్ట్ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, పొయ్యాలి. ఆల్రెడీ చేసి వచ్చింది మా అమ్మమ్మ అయితే మంచిగా అటెంప్ట్ చేయడానికే చికెన్ చేస్తుంది. అని ఇదైనా సరే బెటరే. చూద్దాం అసలు ఇది ఎట్లా ఉంటుంది టేస్ట్. నేను కాలినాక మళ్ళీ అయ్యి చెప్పా మామ మంచిగా చేస్తాను అయితే. ఒక్కొక్కడు మళ్ళీ బో ఇది ఇంకా కాలేదు, అవతల వేసేస్తూనే ఉన్నావు అమ్మమ్మ. మీరు అయినాక వేసేది అది తప్పు రాంగ్ డైరెక్షన్ వేసినాడు అమ్మమ్మ. తీయాలా? అరే అమ్మమ్మ అయితే అయిపోవటానికి వచ్చింది, నాదేమి ఇంకా అయితేనే లేదు. ప్యాకెట్ మీద అయితే 3 నిమిషాలు అని రాసింది, ఇంకా అయితేనే లేవు ఇవి. ఎమ్మి నువ్వు నీళ్ళు కాసినాక వేసినావు, అది నూనె కాసినాక వేయలే లేదా వీటిని చెప్పాలి మనం. మీరు అవి కాగినాయి తీయగా చెప్పేది తీయాలా? అది కాలుతుంది కదా, తీస్తావు ఇట్లాంటి ప్లేట్లకు దిగి కాలుతుంది అది ప్లేటు. ఒకటైతే అనుకుంటే ఇంకోటి అయింది. అందుకది నిదానంగా నా ఫ్రోజన్ చికెన్ టైప్ కర్రీ అలా అయిపోయింది. దీని పని అయిపోయాడు. ఇంకొందా ఉంది, ఇంకా నువ్వే గెలుసు అనుకునేవు, ఇంకా ఉంది. నేను వేస్తుంది ఒకసారి, నేనే వేయాలి, నువ్వెందుకు వేస్తావు? ఒకసారి జరుగు. నాకు గేనికి వస్తలేదని ఫ్రోజన్ ఫుడ్ కూడా ఇంకేం మా అమ్మనే చేస్తుంది. అప్పడాలు చేస్తున్నావు మళ్ళీ. కలుపు నిదానంగా కలుపు, ఒక్కొక్క నిదానంగా. ఓహ్ వావ్, ఇప్పుడు పిక్చర్లు ఉన్నట్టు వస్తున్నట్టు. అబ్బాయి మన చీజీ బాల్స్ అయితే రెడీ అయిపోయింది, చికెన్ లాంటి చీజీ బాల్స్. ఫైనల్లీ అన్ని తయారైపోయినాయి. అమ్మమ్మ చికెన్ కూడా తయారైపోయింది, ఫ్రోజన్ ఫుడ్ కూడా తయారైపోయింది. ఇక చెక్ చేద్దాం రెండిట్లో ఏది బెటర్ అనేది, అమ్మమ్మ ఏమంటుంది అనేది. ఏమంటావు? అది తింటావా ఇది తింటావా? అన్నీ తిందాం. ఇవైతే ఫ్రోజన్ చపాతీలు అండ్ ఇవి హోమ్ మేడ్ చపాతీలు. దీని కాంబినేషన్ మా అమ్మమ్మ చికెన్ చేసి పెట్టింది మంచి. ఇవైతే ఫ్రోజన్ చీజీ పాప్స్. ఇప్పుడు చూద్దాం ఇక ఏది తింటావు అమ్మమ్మ. తిను, అది ఎట్లా తింటావు మంచిగానే ఉంటుంది. ఇది తిను ఫస్ట్, నువ్వు అది రోజు తినేది. ఇది తిను ఫస్ట్, ఇది తిను, ఇది తిను. చూద్దాం చపాతీ అద్దుకో, ఇది దాంట్లో అద్దుకో. ఎట్లుంది? నార్మల్ చపాతీ, ఇది ఫ్రోజన్ హోమ్ మేడ్ చపాతీ. నాకైతే నచ్చలేదు ఈ చపాతి బారే. ఎందుకు నచ్చలేదు? ఎన్ని రోజులు చేసి పెట్టిన చపాతి బారే. అవి ఇప్పుడు చేసినాం కదా, ఈ 2 పేస్టులు ఉన్నాయి, ఇది బారే వాసన కొడుతుంది. ఈ చపాతీలు బాలేవు. వాసన కొడుతుందా? నాకైతే కొద్దిగా ఫ్రెష్ చీజ్ బెటర్ అనిపిస్తుంది, కొద్దిగా దీనికంటే ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. అదే బెటర్, దీన్ని మొత్తం తినేయచ్చు. ఈ 2 బాగాలేవు ఇక. ఈ 2 నచ్చినాయి. 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిండ్రు, ఆడ ఎన్ని రోజులు వాళ్ళు ఉంచుకున్నారు. ఇవి మేము తెస్తే నాకు 5 రోజులు అవుతున్నాయి ఇవి తింటా పెట్టి. ఆడ ఎన్ని రోజులు అవుతున్నాయి ఇవి చేసి అందులో షాప్లో ఉండి. ఇవి తెచ్చి నూనె పోసి కాచినావు, బాలేవు. దాంట్లో అంత బాగాలేవంటావు? బాలేవు. దీనికంటే ఇది మంచిగా ఉందా? అవే మంచిగా ఉన్నాయి. నాకు కూడా ఇదే మంచిగా ఉంది అంటుంది కాబట్టి న్యాచురలీ స్విన్. బాలే. సో ఈ వీడియో కింతే గైస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.